వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. మొన్న ఇద్దరు ఇప్పుడు మరొకరు లైన్ లో మరికొందరు కొనసాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల కప్పదాట్లు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హస్తం పార్టీకి తప్పని తిప్పలు చేజారుతున్నారు. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. అటు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఒకటే టెన్షన్. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చారు. అంతేకాదు మరికొంతమంది టీకాంగ్ ఎమ్మెల్యేలు లైన్ లో ఉన్నారనే ప్రచారం పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోతూనే ఉన్నారు. ఒకవైపు ముంచుకొస్తున్న లోక్సభ ఎన్నికలు, మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయం, మారుతున్న పార్టీల సమీకరణాలు. మండలి ఎన్నికల ముంగిట్లో ఇప్పటికే షాక్ ఇచ్చిన ఇద్దరు టీకాంగ్ ఎమ్మెల్యేలు. తాజాగా రాహుల్ పర్యటన వేళ అధిష్టానానికి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకుడు నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. వరుసగా చేజారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. లోక్సభ ఎన్నికలు ముగిసే నాటికి సీఎల్పీలో మిగిలేది ఇక ఇద్దరేనా? మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు క్యూ కట్టారా? లింగయ్య జంపుతో 102కు చేరిన టీఆర్ఎస్ బలం. పదహారుకు పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య. ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారయ్యింది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ గుత్తాధిపత్యం నడుస్తున్న నేపథ్యంలో కనీసం హోంగార్డు సైతం తన మాట వినడం లేదని, ఇలాంటి పరిస్థితుల మధ్య తాను కాంగ్రెస్ లో ఉండటం సరికాదని భావించిన లింగయ్య టీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు గులాబీ అధిష్టానాన్ని ఆయన పలుమార్లు సంప్రదించడంతో బేషరతుగా చేరేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరుమర్తి లింగయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపించారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు ఆమోదించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ కు చెందిన పినపాక, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఆత్రం సక్కులు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత మరికొంతమంది పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ నెల 2న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు చిరుమర్తి లింగయ్య గైరాజరు కావడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. లింగయ్య 2009లో, 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోమటిరెడ్డి సోదరులకు ఆయన సన్నిహితుడు. ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్పై ఊగిసలాట ఉండగా కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టి టికెట్ ఇప్పించారని అంటారు.
చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 12న జరగనున్న శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సభ్యుల మద్దతు సమీకరించే సన్నాహాల్లో ఉంది. మంత్రి జగదీష్ రెడ్డి, కొందరు శాసనసభ్యులు లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయన శుక్రవారం నేరుగా సీఎం వద్దకు వెళ్లి కలిసి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి ఎన్నికల కోసం ఈ నెల 10న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశానికి సండ్ర, కాంతారావు, సక్కులతో పాటు లింగయ్యలను కూడా టీఆర్ఎస్ ఆహ్వానించినట్లు సమాచారం. ఖచ్చితంగా 5 స్థానాలు కలిసేలా టీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్యేలతో సమావేశంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ రోజున ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లు చేసినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించినా కూడా పట్టుపట్టి టికెట్ ఇప్పించారు. పార్టీ మారుతున్నట్లు తమకు మాట మాత్రం కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారనే వార్తలు కాంగ్రెస్ నేతలను గందరగోళంలో పడేశాయి. అది కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ ఈ టైమింగ్ ను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన శాసనసభ్యులు ఆత్రం సక్కు, రేఖా కాంతారావు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ నేతలను కంగు తినిపించారు. తాజాగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పుకుంటారనే సమాచారం ఆ పార్టీ నేతల్ని మరింత ఆందోళనకు గురిచేసింది. శాసనమండలి ఎన్నికల ముంగిట ఈ తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీని అయోమయంలో పడేశాయి. శాసనసభ ఎన్నికల అనంతరం 2 ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్ లో చేరారు. దాంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. అలాగే ఇప్పుడు మండలిలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడబోతుంది. మొన్నటి ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రోజుకో పరిణామం గందరగోళానికి గురిచేస్తూనే ఉంది. అటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చిరుమర్తి లింగయ్యపై పోటీ చేసిన వేముల వీరేశం కూడా స్థానికంగా తన క్యాడర్ కు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఆయన చెప్పారని అంటున్నారు. ఈ మేరకు 3 రోజుల క్రితమే టీఆర్ఎస్ జిల్లా నాయకులు లింగయ్య మధ్య ఓ అవగాహన కూడా కుదిరినట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పరిధిలోని 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 3 గెలుచుకుంది. చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరితే హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు. అటు చిరుమర్తి లింగయ్య పార్టీ మారడాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ మొదట నమ్మలేదు. చిరుమర్తి సీఎం కేసీఆర్ ను కలిశారని, టీఆర్ఎస్ లో చేరుతున్నారని కొంతమంది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వార్తలను ఖండించారు. ఇదంతా కూడా అవాస్తవమన్నారు. వట్టి పుకారు మాత్రమేనని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగిన చిరుమర్తి లింగయ్య జిల్లాలో ఎవరితోనూ చర్చించకుండా, ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా టీఆర్ఎస్ తో జత కట్టడంపై ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. అన్నీ తానై చిరుమర్తిని ముందుకు నడిపిస్తే కనీసం సమాచారం లేకుండా ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లడాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫోన్లో ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని అంటున్నారు.
ఇటు చిరుమర్తి పార్టీ మారడం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లింగయ్య టీఆర్ఎస్ లో చేరికతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. తాము అండగా ఉండటం వల్లే గత 30 ఏళ్లుగా చిరుమర్తి వివిధ పదవులు అనుభవించారని వ్యాఖ్యానించారు. 3 దశాబ్దాలుగా అండగా నిలిచిన తమ నుంచి చిరుమర్తిని సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి దూరం చేశారని ఆరోపించారు. ఈ అంశాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కోమటిరెడ్డి సోదరుల మొహం చూసే నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేశారని, ఇప్పుడు ఆయన పార్టీ విడిచిపోవడం వల్ల ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కు పడదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే చిరుమర్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగయ్య తమకు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదని అన్నారు. 2 సార్లు లింగయ్యకు టికెట్ ఇప్పించామని, తమ ఇంటి మనిషిగా చూసుకున్నామన్నారు. సమస్యలను సాకుగా చూపి టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకోవడం మోసం చెయ్యడమేనని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. నిన్నటి నుంచి టీవీలో వార్తలు వస్తున్నాయని చిరుమర్తి లింగయ్య నగరికల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో పోతుండు, జగదీష్ రెడ్డితో కలిసిండు, ముఖ్యమంత్రి గారిని కలిసిందని చెప్పేసి నేను ఒకే విషయం చెప్తున్నా. ఈరోజు మీడియా ద్వారా నగరికల్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నల్లగొండ జిల్లా కావచ్చు అందరికీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు అతను 2009లో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది, టికెట్ ఇప్పించి. ఈ 5 ఏళ్ళు ఆపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు ఎంతో సందర్భంలో ఉన్నా కూడా టికెట్ కోసం వేరే వాళ్ళు ఎవరు ప్రయత్నం చేసినా సరే కొద్ది తేడాతో ఓడిపోయినా కాబట్టి మళ్ళీ అతనికే టికెట్ ఇప్పించి అతని గెలుపుకు నేను కాదు, నాతో పాటు ఎంతోమంది వేల మంది కార్యకర్తలు కష్టపడి గెలిపించిండ్రు. కానీ ఎవరితో మాట్లాడకుండా ఇట్లా సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జగదీష్ రెడ్డితో ద్వారా మరి కేసీఆర్ దగ్గర పోయి కలిసి టీఆర్ఎస్లో చేరుతుందని చెప్పి అందరూ అంటున్నాం. కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఇది ఏది ఏమైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బాధపడుతున్నారు. మాకు చెప్పకుండా, మాతో సంప్రదించకుండా ఈరోజు అందరూ తెలుసు చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్లాగా చూసుకున్నాం. ఆయన కోసం ఎంత కష్టపడ్డాం, ఎంత సాక్రిఫైస్ చేసినాం, ఎంత త్యాగం చేస్తే ముందుకు వచ్చినాం ఆయనకు తెలుసు, ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా. ఒకవేళ మమ్మల్ని కాదని ఆయన టీఆర్ఎస్ పార్టీలో పోతే అది చిరుమర్తి లింగయ్యకు ఆత్మహత్య తప్పితే ఇంకోటి కాదు. అది తెలంగాణ ప్రజలు, నగరికల్ నియోజక ప్రజలు, నల్లగొండ ప్రజలు ప్రతి ఒక్కరు ముక్త ఘటంతో ఖండిస్తుండ్రు. ఇంత ద్రోహం, ఇంత అన్యాయం, ఇంత మోసం చేసిన వ్యక్తిని మనం క్షమించొద్దు. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళ సోదరులు ఇద్దరు కలిసి ఎంతో అభిమానంతో, నమ్మకంతో ఇతన్ని గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఇప్పటికైనా ఇంకా డేట్ పెట్టుకొని ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి అది విరమించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చిరుమర్తి లింగయ్య ఎక్కడున్నా సరే కలిసి విన్నపం చేసి ఇది మంచి పద్ధతి కాదు, నీ ఆలోచన తప్పు అని చెప్పి మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మరోవైపు లింగయ్య మద్దతుతో మండలి ఎన్నికలకు టీఆర్ఎస్ బలం మరింతగా పెరగనుంది. టీఆర్ఎస్ కు సొంత బలం 91 కాగా మజ్లీస్ కు 8 మందితో కలిసి అది 98కి చేరింది. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కులు మద్దతు తెలపడంతో టీఆర్ఎస్ బలం 101కి పెరిగింది. తాజాగా లింగయ్య మద్దతుతో ఆ బలం 102కు చేరగా కాంగ్రెస్ బలం మాత్రం 16కు తగ్గింది. దీంతో ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సైతం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంది. దాంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందా? మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వలసబాట పట్టనున్నారా?
సుదీర్ఘ పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల కోసమంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఎన్నో సంవత్సరాల పోరాటం ఫలించినందుకు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ కు రుణపడి ఉన్నారని చెప్పకనే చెబుతారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో తన మనుగడను కాపాడుకోలేకపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చామంటూ కాంగ్రెస్ కూడా ఎన్నికల బరిలో నిలిచింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యమత్యం లేకపోవడం కూడా టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. టీఆర్ఎస్ మొదటిసారిగా తెలంగాణలో అధికారం చేపట్టింది. ఇక రెండోసారి జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల ముందు ఐక్యమత్యం ప్రదర్శించారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాల కారణంగా ఈసారి కూడా ప్రజలు అధికార టీఆర్ఎస్కే పట్టం కట్టారు. తెలంగాణ గెలిచి సోనియాకు బర్త్డే గిఫ్ట్ ఇస్తామని తెలిపిన టీ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా పార్టీలు మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. మరికొందరు ఉన్నారనే ప్రచారం ఉంది. పార్టీ మారేవారిలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం ఉన్నారని అంటున్నారు. అటు వ్యవస్థాగతంగా కూడా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు వీక్ అవుతుందనే వారు ఉన్నారు. పార్టీ క్యాడర్ను నియోజకవర్గాల వారీగా పటిష్టం చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలం అవుతున్నారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక అధికారం మాదే అని ప్రచారం చేశారు. కనీస సీట్లను కూడా సాధించలేకపోయారు. కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. స్వయంగా సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అండగా నిలిచినా విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఉందని అంటున్నారు. ఉన్నవారిలో కూడా ఎప్పుడు ఎటు వెళ్తారో, ఎప్పుడు జంప్ అవుతారో తెలియని అయోమయ పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం పాలు ఎక్కువేనని అంటారు. పార్టీలో అందరూ నాయకులే. ఎవరి మాట ఎవరు వింటారో, ఎవరి ఆలోచన ఎలా ఉందో మాత్రం ఎవ్వరికీ ఇప్పటికీ అర్థమే కాదనే టాక్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పార్టీని ఏకతాటి మీదికి తీసుకువచ్చారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకునేవారు. అందుకే 2 మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేతి గుర్తు హవా కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఆ స్థాయి నాయకులు లేరని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి విషయంపై ఢిల్లీ వైపు చూడడం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడడానికి ఓ కారణమని మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో చెప్పడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.